శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 734వ నామము నటేశ్వరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే నాట్యమునకు ఈశ్వరి, లేదంటే నటనకు ఈశ్వరి అని అర్థం వస్తుంది. పరమేశ్వరుడు నాట్య స్వరూపుడు కదా. జగన్మాత అంశ స్వరూపురాలైన పార్వతీదేవి నాట్యమునకు మహారాణి అట. చిదానంద ఘనరూపుడు నాట్యబింగములో ఉన్న శివుడు నటేశ్వరుడు. ఆ నటరాజ స్వరూపుడైన ఈశ్వరుని యొక్క శక్తి జగదంబ పార్వతి. వీరిరువుల్లో నాట్యంలో ఎవరు ఒకరినొకరు తీసుకోరు. అయితే నటేశ్వరి అయిన జగన్మాత యొక్క నాట్య రూపం గురించి తెలుసుకునే ముందు మనము నటేశ్వరుని నాట్య స్వరూపాన్ని కూడా కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరుడు చేసే నృత్యము తాండవ నృత్యము. ఈ తాండవ నృత్యము మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ప్రళయ తాండవం, రెండోదేమో ఆనంద తాండవం. ప్రళయ తాండవాన్ని ఈశ్వరుడు కేవలం కల్పాంత ప్రళయకాలంలో, అంటే సృష్టి అంతమయ్యే సమయంలో మాత్రమే చేస్తాడు. ఆ సమయంలో సృష్టి అంతా కూడా ఈశ్వరునిలో లీనమైపోతుంది. ఈ ప్రళయ తాండవ నృత్యానికి ఏకైక సాక్షిగా ఉంటుంది నటేశ్వరి అయిన అమ్మవారు. ఇక ఈశ్వరుడు చేసే రెండవ నాట్యము ఆనంద తాండవము. సదాశివుడు ప్రదోష వేళల్లో సకల దేవతలు కైలాసగిరి పైన కూర్చుని ఉంటే ఆ సభకు స్వయంగా జగదంబ అధ్యక్షత వహించి ఉండగా సరస్వతీదేవి తన కచ్చెపి వీణపైన మధురనాదాలను పలుకుతూ ఉంటే, అందుకు అనుగుణంగా బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉంటే, దేవేంద్రుడు మురళిని వాయిస్తూ ఉంటే, శ్రీ మహావిష్ణువు మద్దెల్ని వాయిస్తూ ఉంటే, మిగిలిన దేవగణం అంతా బ్రహ్మానందంతో తన్మయత్వంతో సిరలు ఊపుతూ ఉండగా ఈ ఆనంద తాండవ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు చేసే ఈ ఆనంద తాండవ రూపాన్ని మనము నటరాజస్వామి మూర్తిలో మనకి కనబడుతూ ఉంటుంది. నటరాజ భంగిమలో డమరుకాన్ని పట్టుకున్న హస్తం సృష్టిలో ఆధారమైన ఈ శబ్దాలను సంకేతిస్తూ ఉంటుంది. ఆయన ఎడమ చేతిలోని అగ్ని వినాశనాన్ని, అంటే ప్రళయాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ రెండు చేతులు ఒకే రీతిగా ఉండడం ఈ ప్రపంచంలో సృష్టి లయములను ఎప్పుడు జరుగుతూనే ఉంటాయని తెలుపుతూ ఉంటాయి. ఆ రెండు బాహువుల మధ్య ఉన్న నటరాజు ముఖము సృష్టి వినాశనాలను రెండింటినీ అతీతమైన స్థితిని చూపిస్తూ ఉంటుంది. నటరాజు కుడి పక్కన ఉన్న బాహువు అభయముద్రను జీవులందరికీ సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఎడం పక్క ఉన్న బాహువు పైకెత్తిన ఆయన పాదాన్ని చూపుతూ ఈ ప్రాపంచకమైన మాయాజాలం నుండి బయటపడడానికి తన పాదములను నమ్ముకోవడమే శరణమని మనకి తెలియజేస్తూ ఉంటుంది. నటరాజు ఒక రాక్షసుని దేహం పైన నృత్యం చేస్తూ ఉంటాడు, చూసారా? ఈ రాక్షసుడు మానవుల్లోని అజ్ఞానానికి ప్రతిరూపం అన్నమాట. దీన్ని నశింపజేస్తేనే ముక్తి సాధ్యమని పరమేశ్వరుడు తెలియజేస్తాడు. నటరాజులోని లాస్యమునకు అంతర్లీనమైన శక్తిగా ఉంటుంది కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని నటేశ్వరి అని కీర్తించారు. ఇక నటేశ్వరి అయిన అమ్మవారు నాట్యరూపమైన లాస్యమును పరిశీలిస్తే ఈ నృత్య విధానం స్వయంగా పార్వతీదేవి చేత మొదలు పెట్టుబడి తర్వాత బాణాసురుని పుత్రిక అయిన ఉషకు జగన్మాత ఈ నృత్య విధానాన్ని నేర్పగా ఆ విద్య సమస్త విశ్వంలో వ్యాపించింది అని పురాణాల్లో ఉంది. జగన్మాత నటేశ్వరి చేసే లాస్యము అనే నృత్య విధానం ఎంతో మనోహరంగాను మృదువుగాను ఒక క్రమ పద్ధతిలో కదులుతూ ఉండే పాదముల కదలికలతోనూ కళ్ళు తిప్పుకోలేని ముఖ కవళికలతోనూ ఉంటుంది. నాట్యమునకు రాజు అయిన నటరాజు, నాట్యరాణి అయిన నటేశ్వరుల్లో ఎవరు గొప్పవారు అంటే వీరిలో ఒకరికి ఒకరు తీసిపోరు. చిదంబరంలోని నటరాజ ఆలయంలో ఒక స్థల పురాణంలో ఉందన్నమాట. ఒకసారి వీరిరువురి విషయంలో నాట్యంలో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనే వాదం జరిగింది. అయితే వారిద్దరూ కూడా పోటీకి సిద్ధమయ్యారు. ఈ పోటీని తిలకించడానికి దేవతలందరూ కూడా వచ్చేసారు. పోటీ ప్రారంభమయ్యింది. వివిధ నాట్య భంగిమలను జగన్మాత నటేశ్వరి ఎటువంటి ఆయాసం లేకుండా కూడా ప్రదర్శించేస్తోంది. ఆ విధంగా ఎంత సమయం గడిచినా కూడా ఫలితం తేలడం లేదు. ఎవరు గొప్ప అన్నది ఎవరు ఓడిపోవట్లేదు. చివరికి నటరాజమూర్తి తన కుడికాలను నిటారుగా పైకెత్తి లేపి ఉంచిన భంగిమను ప్రదర్శించాడనమాట. తాను స్త్రీ కనుక భంగిమని ప్రదర్శించడం భావ్యం కాదు కాబట్టి ఆ తల్లి కదలకుండా ఉండిపోయింది. ఈ విధంగా నటరాజు గెలిచాడా, ఆ తల్లి తన భర్తను గెలిపించుకుందా అన్న విషయానికి వస్తే జగన్మాత పితరులిద్దరూ
వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇద్దరూ ఒకటే కదా! ఇందులో గెలుపు ఎవరిది అంటే ఎవరిది కాదు. ఎవరు ఓడిపోయారు అంటే ఎవరూ ఓడిపోలేదు. వేదాల్లో స్త్రీకి కొన్ని నియమాలు పెట్టారు. ఆ విధముగా ఉండడం వల్ల ఆ తల్లి ఆ నటరాజస్వామి యొక్క భంగిమను చేయకుండా ఉండిపోయిందనమాట. ఇప్పుడు మన ఆలోచనకొస్తే తల్లి ఓడిపోయిందనా? లేదు కదా! కాబట్టి ఒకరు నటరాజ, మరొకరు నాట్యమునికే మహారాణి అయ్యారు. నటరాజులోని నాట్యశక్తియే నటేశ్వరి. ఒకరు చేసేది తాండవ నృత్యమైతే, మరొకరు నాట్యమునకు అందమైన, మనోహరమైన, మృదువైన లాస్యము. అటువంటి నాట్య సంపదయే తన స్వరూపమై వెలిగే అమ్మను మనమందరం నటేశ్వరి అనే నామంతో స్మరిస్తే కనుక ఎవరైతే నృత్యం నేర్చుకుంటారో ఈ నామాన్ని స్మరించినట్లయితే వారికి నృత్యము బాగా అలవడుతుంది. శ్రీమాత్రే నమః.